దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. పాడాలి. యేసయ్యా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముకై వెచ్చి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముకై వెచ్చి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. పాడాలి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా గరి, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. పాడాలి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. ఈ కాలపు దేవుని ప్రవక్త విలియం బ్యారెన్ బ్రెన్హామ్ గారు ప్రసంగించినటువంటి ప్రసంగంలో నుండి ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం అనేటటువంటి వర్తమానం గత వారం మనం ధ్యానం చేస్తాం. దానిని దేవుని చిత్తం అయితే కంప్లీట్ చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, నిజంగా చూడండి, ఇక్కడ ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. లోకము ద్వారా మోసపరచబడినటువంటి సంఘం
ఆమేన్, హల్లెలూయా. అందులో ఒక మాట చెప్తున్నాడు, అన్ని కాలముల కంటే చాలా ఈజీగా మోసపోయే కాలం అంటది. అన్ని కాలాల్లో మోసపోవడం అనేది అంతగా సులువుగా ఉండేది కాదంట. కానీ ఈ కాలంలో అయితే సులువుగా మోసపోతున్నామంట. ఒకటి కొంటే గెట్ 1 బై 2 అంట. అంటాను అంతేనా? కానీ మీకు తెలియదు ఆ రెండిట్లు ఖరీదు ఒకటేనండి. ఒక ఖరీదుకి రెండిట్లు ఖరీదు ఒక దాంట్లో వేస్తాడు. హల్లెలూయా. అంటే ఈజీగా మోసం చేసే కాలం, అలాగే మోసపోయే కాలం కూడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటున్నారు, అన్ని కాలముల కంటే చాలా ఈజీగా మోసపోయే కాలంలో మనం జీవిస్తున్నాం. అందుకే ఏర్పరచబడిన వారిని సైతం సాతాను మోసం చేస్తుంది ఇప్పుడు. కాబట్టి ఈ కాలంలో క్రైస్తవ విశ్వాసులు ఎంతో భక్తితో జీవించాలంట, ఎంతో మెలకువ కలిగి జీవించాలంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలా జీవించాలంటే ఆమేన్, ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి ఈ 7 గుణ లక్షణాలు పరిపూర్ణ మానవుని స్వరూపం నీకు రావాలంటే పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 7 గుణ లక్షణాలు ప్రతి మనిషి కలిగి ఉండాలంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక పిల్లరా చూడండి, లౌకిక సంఘకాలము గుడ్డిది అని బైబిల్ చెప్తుంది. ఎందుకనగా సాతాను సంఘములో ప్రవేశించి వాక్యమును నమ్మకుండా వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తుంది. సాతాను తనకు తాను సంఘముగా నటిస్తున్నది. మతం అనే ముసుగులో నిజ సంఘమును మోసం చేస్తా ఉన్నది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇదే సాతాను యొక్క అతిపెద్ద భయంకరమైన మోసం. హల్లెలూయా. అదేం చేస్తుందంటే జరిగిపోయిన దాన్ని నమ్ము పర్లేదంటదంట. జరిగిపోయిన కార్యం ఏదైనా చెప్తే నమ్ము పర్లేదంటదంట. జరగబోతున్న కార్యం ఏదైనా చెప్తే పర్లేదు నమ్మంటదంట. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కార్యాన్ని చెప్తుంటే ఏ ఒకటిదే అదంతా ఒకటిదే. మీకు అర్థమవుతుందా? ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని గురించి ప్రవక్త చెప్తున్నప్పుడు అది నమ్మొద్దని సాతాను ఏం చేస్తుందో తెలుసా? అతని మాట నమ్మొద్దు మీరు అంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు మేఘంలో ప్రత్యక్షమయ్యాడంటే సైతం అంటది నమ్ము పర్లేదా, నమ్ము మేఘంలో రాలేదా అంటది. పాత నిబంధన గ్రంథంలో పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇశ్రాయేలీయులకు దారి చూపాడు దేవుడు. నమ్ము పర్లేదు, అగ్ని స్తంభం వచ్చాడు రాత్రిపూట, నమ్ము అంటదంట. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రస్తుతం స్టిల్ ఇప్పుడు 1963లో బలిష్ఠుడైన దూతగా ప్రకటన 10:1 ప్రకారము బలిష్ఠుడైన దూతగా మేఘము ధరించుకొని దిగి వచ్చాడు అంటే నమ్మొద్దంటదంట. ఆమేన్. ఈ కాలపు దేవుని యొక్క ప్రవక్తను సూచించడానికి ఈయన నా ప్రియ కుమారుడు, ఆమేన్, ఈయన ద్వారా నేను ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాను, ఇదిగో ఇదే దానికి ఆనవాలని చెప్పి, ఇదే ఒక సూచన అని చెప్పి ఒక చక్కటి మేఘ స్తంభాన్ని, హల్లెలూయా, ఒక అగ్ని స్తంభాన్ని తల మీద పెడితే దాన్ని నమ్మొద్దంట. మీకు అర్థమవుతుందా? ప్రస్తుతం ఇప్పుడు సంగీత ఫ్యాన్ వద్దంటారా? కాబట్టి చలి కుర్రోళ్ళకి చలిండే మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కనుక ప్రియులారా, అందుకే ప్రవక్త అన్నాడు జరిగిపోయిన దాని గురించి నమ్మని చెప్తాడంట, జరిగే దాని గురించి నమ్మని చెప్తాడంట. ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్తుంటే నమ్మొద్దంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
తెస్సలోనికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యం. మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంచల మనస్కులు కాకుండానట్లు, ఏది చెప్తే దాన్ని నమ్మేసేవారిగా ఉండకుండా, ఏది సత్యమో తెలుసుకొని, ఏది నిత్యమైనదో తెలుసుకొని, ఆమేన్, దాని ప్రకారం జీవించేవారిగా, నా వాక్యానికి విధేయులైన వారిగా, నా వాక్యానికి కట్టబడే వారిగా, ఆమేన్, స్వతంత్రులైనటువంటి వారిగా ఉండాలి. మీరు బానిసలు కాదని దేవుడు చెప్తున్నాడు. మిమ్మల్ని నేను స్వతంత్రులు చేస్తానని చెప్తున్నాడు. బానిసత్వం నుంచి విడిపించానని చెప్తున్నాడు. లోకంలో విడిపించానని చెప్తున్నాడు. బబులోనులోంచి బయటకు తీసుకొచ్చాడని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మీరు ఎన్నడూ కూడా సంచల మనస్కులు కాకుండానట్లు, బెదిరిపోవద్దు. మీరు బెదరకుండానట్లు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుట బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఆదివారం మందిరానికి ఎందుకు వస్తున్నామంటే, ఆయన 2వ రాకడ కొరకు మనం సిద్ధపడ్డ వరకు. ఆ సిద్ధపడాలంటే దేవుని యొక్క వాక్యం వినాలి. వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది, ఎత్తబడే విశ్వాసం కలుగుతుంది. ఏ క్షణాన దేవుడు వస్తాడో తెలియదు. కాబట్టి మనం ప్రతి క్షణము కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడి ఉండాలని ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి వాక్యం వింటున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి దెయ్యము సంఘములోనే కూర్చొని ఉండును. దైవ మార్గమును మత మార్గముగా మార్చింది. హల్లెలూయా. యాక్చువల్గా దైవ మార్గం అది, కానీ మతముగా మార్చేశారు. క్రైస్తవ్యం అనేది మతము కానే కాదు. ఈ దినము కొరకై రుజువు చేయబడిన, ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమును నేటి సంఘాలు నమ్మలేకపోతున్నాయి. ఎందుకనగా వారి మత సంబంధమైనటువంటి సిద్ధాంతాలు, వారి మత సంబంధమైనటువంటి ఆచారాలను బట్టి నిజ వాక్యమును వారు నమ్మలేకపోతున్నారు. ఆమేన్. దేవుడు దేనినైతే చేస్తానని వాగ్దానం చేస్తాడో, ఆమేన్, దానిని ఆయన తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. మీకు తెలుసా, అవ్వ తెలిసే దేవుని ఆజ్ఞను మీరు పాపం చేసింది. అవునా? అవ్వకు తెలియదా అంటే తెలుసు. ఆమేన్. ఇది చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడు, కానీ అది చేయడానికి ఇష్టపడ్డది. అందుకే పిల్లల ప్రవక్త అంటున్నాడు, అవ్వ తెలిసి దేవుని ఆజ్ఞని మీరి పాపం చేసింది. ప్రతి యుగములోనూ ప్రతి కాలంలోనే ఏదో జరుగుతుంది. క్రొత్త నిబంధనలోని జనులు కూడా మోషే ధర్మశాస్త్రంను నమ్ముచున్నారు, కానీ వారి రక్షణ కొరకై వచ్చిన విమోచకుడు మెస్సియాను వారు నమ్మలేకపోయారు. ఆమేన్. సాతాను ఎందుకు జనులను మోసం చేస్తున్నాడంటే, వాడి రాజ్యాన్ని స్థాపించడం కొరకు. హల్లెలూయా. అయితే అది ఎన్నటికి జరిగే పని కాదు. ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసేది కమ్యూనిస్టులు కాదండి. ఆమేన్. హల్లెలూయా. సంఘమును మోసం చేసేది అంత్యక్రీస్తే, సంఘమును మోసం చేసేది అబద్ధ క్రీస్తే, సంఘమును మోసం చేసేది అబద్ధ బోధకులే, సంఘమును మోసం చేసేది అపవాది. దేవుని మాటను నమ్మకుండా ఆది నుండి వాడు మోసం చేస్తూ వచ్చాడు. అందుకే దేవుడు తన సంఘాన్ని ఎఫెసీ 5:26 ప్రకారం, త్వరగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26-27 వాక్యాల ప్రకారం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, చూడండి, అది కళంకమైనను ముడతైనను మరట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఆమేన్. ఏం చేస్తున్నాడంట? వాక్యము చేత ఉదక స్నానం చేపిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఒక దినాన్న ఆయన ఎదుట ఆమె నిలబడాలి, పరిశుద్ధురాలుగా నిలబడాలి, పవిత్రాలని కన్యకగా నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా.
కాబట్టి పిల్లల వాక్యము చేత ఏం చేస్తున్నాడంట? ఉదక స్నానం చేపిస్తా ఉన్నాడు. పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తానే అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రక్తాన్ని నీ కొరకు చిందించాడు. ఆమేన్. ఆయన ప్రాణాన్ని నీ కొరకు పెట్టాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు కనుక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు తన సంఘమును పరిశుద్ధతో పాటు గొప్ప దైవిక ప్రత్యక్షత కలిగి ఉండాలని కోరుచున్నాడు. చూడండి, మనము విహారయాత్రలో లేము, యుద్ధ భూమిలో ఉన్నాం. ఈ లోకములో మంచి పోరాటకు మనము ఒక మంచి క్రైస్తవ సైనికులమయ్యాము ఇప్పుడు. కాబట్టి ఈ లోకముతోనూ మరియు సాతానుతోనూ ఎలా పోరాడాలో దాని విషయం మనం అందరము తర్పీదు పొందవలసిన వాళ్ళమై ఉన్నాం. హల్లెలూయా. కనుక పిల్లరా, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గమును తీసుకొని అపవాదిని ఎదుర్చడానికి ఈ వాక్యం అనే ఖడ్గాన్ని ఉపయోగించాలి. ఒక బలమైనటువంటి క్రైస్తవ యోధులుగా, ఒక సైనికులుగా మనము తర్పీదు పొందవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కాబట్టి ఈ లోకముతోనూ మరియు సాతానుతోనూ ఎలా పోరాడాలో దాని విషయం మనమందరము తర్పీదు పొందవలసిన వారమై ఉన్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవాయే మన సైనికుడై ఉన్నాడు. ఆయనే మన ట్రైనింగ్ ఇచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, మనము నిలబడితే చాలంట. ట్రైనింగ్ అయిపోయి మనం యుద్ధం చేయకూడదంట. మీకు అర్థమవుతుందా? జస్ట్ ట్రైనింగ్ అవటమేనంట. ట్రైనింగ్ అయిపోయి ఆ తుపాకీలు పట్టుకుని అలా నిలబడితే చాలంట. మన సైన్యాధిపతి మన పక్షంగా ఉండి యుద్ధం చేసి విజయాన్ని మనకిచ్చేస్తాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పోరాటం ఆయన పోరాడతాడు, విజయాన్ని మనకిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపుతోనే సంఘము నడిపింపవాలను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం త్వరగా చదవండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ విశ్వాసం ఎప్పుడు కూడా మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకోవద్దు. మీ విశ్వాసం ఎప్పుడు దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలి. ఆమేన్. ఈ లోక సంబంధమైనటువంటి కోరికల చేతను, ఈ లోక జ్ఞానం చేతను నువ్వెన్నడూ దేవుని సంతోషపరచలేవు. ఒక క్రైస్తవునిగా దేవుని జ్ఞానము, దైవికమైనటువంటి ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత, దైవిక ప్రేమ మనందరికీ అవసరమై ఉన్నది. అందుకే హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయం హెబ్రీ 11, 13, 14 వాక్యాలు చూడండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసిన వాళ్ళు వెళ్ళకపోయారు. కనాను యొక్క పంట, పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశానికి మిమ్మలను తీసుకొని వెళ్తానని దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలుకు వాగ్దానము చేశాడు. ఆ కనాను యొక్క పంటను వారు కన్నులారా చూశారు. తెచ్చారు కదా, గెల్లలు తెచ్చారా? గెలలు తెచ్చారు, అంజూర పళ్ళు తెచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలను వారు కన్నులారా చూశారు. వారు ఉన్నత దేహులు అని సాక్ష్యం ఇచ్చారు. ఒక్కొక్క ద్రాక్ష గెలంట ఇద్దరు మొయ్యవలసి వచ్చిందంట.
అవునా? ఒక్కొక్క ద్రాక్షకెలా ఇద్దరు మొయ్యవలసి వచ్చిందంట. హల్లెలూయా. అలాంటి అద్భుతమైనటువంటి పళ్ళు ఫలించేటటువంటి ఆ దేశాన్ని వాళ్ళు దూరంగా ఉండి చూశారంట, కానీ అందులో ప్రవేశించలేదు. కానీ ఈరోజు నువ్వు నేను దానిని మనం చూడాల. ఆమేన్, హల్లెలూయా. ఆ కొత్త నిబంధన భక్తులు అవి చూడలేదు, కానీ విశ్వాసము ద్వారా దానిని వాళ్ళు నమ్మి మృతి చెందారంట. మృతి చెంది ఎక్కడికి వెళ్ళారంట? అక్కడికి వెళ్ళారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక విశ్వాసం గురించి మరి చెప్పుకుందాం ఈరోజు. బహుశా విశ్వాసం దగ్గర ఆగిపోతే సరిపోదు, విశ్వాసానికి ముందుకు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ భూమి మీద యాత్రికులము, పరదేశంలో ఉన్నాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. నీ ఆధార్ కార్డు అక్కడే ఉంది, నీ పాన్ కార్డు అక్కడే ఉంది, నీ క్రెడిట్ కార్డు, నీ ఏటీఎం కార్డు లేవనుకుంటున్నారా? ఈ లోక ధనము సంపాదించుకున్న ప్రయాసపడకుడు కానీ పరలోక ధనము. మరి పరలోకంలో ధనం ఉందంటే పరలోకంలో బ్యాంక్ ఉందా లేదా? మరి పరలోకంలో బ్యాంక్ ఉన్నప్పుడు నీకు ఏటీఎం కార్డు ఉందా? ఉండదా? పరలోకంలో ధనం ఉందంటే బ్యాంక్ ఉండదా? బ్యాంక్ అంటే ఎలాంటి బ్యాంకులు కాదు, మళ్ళీ అలాంటి బ్యాంకులు ఉన్నాయన్నారు పాస్టర్ అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి కాదు, మన ఆత్మల సంపాదనే మన పరలోకపు ధనమై ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఆమేన్. ఇప్పుడు రేపు పొద్దున అందరూ ఇంటికి వచ్చి జెండా పెట్టాలంట, అవునా? ప్రతి ఇంటి మీద రేపు జెండా ఎగరాలంట. కొద్ది కాలంలోనే ఆ జెండా తీసి ఇంకో జెండా పెట్టమంటారు, చచ్చినట్టు పెట్టాలి, లేకపోతే రేషన్ కట్టు. ఒక నిజ క్రైస్తవుడు మాత్రమే పెట్టాడు. అర్థమవుతుందా? ఇప్పటికే ఆ ఎరుపుని తీసి కాషాయం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవునండి, హల్లెలూయా. త్వరలో జరగబోయే కార్యాలు అయ్యాయి. అంటే ఎంత దగ్గరికి వచ్చేసామో చూడండి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోక యాత్రికులు మాత్రమే. అంటున్నారా? భూమి మీద మనం పరదేశులం, మనం ఈ దేశస్తులము. ఇప్పుడు మనం ఈ దేశస్తులం అయితే ఏం చేయాలంటే రేపు పొద్దున చెప్పాలి, ప్రతి ఒక్కరూ ఫ్లాగ్ ధరించుకోవాలంట. మేము ఈ దేశస్తులం అని ఒక నమూనా లేదా ఒక సూచన ప్రతి ఒక్కరూనంట బండికి కూడా పెట్టాలంట. మోటార్ సైకిల్కి మీకు రాలేదా? చెప్పలేదా? మరే ఫోటోలు కూడా తీయించుకున్నారు. ఫోటోలు తీయించుకోలేదా? డాక్టర్ వాళ్ళు తీయలేదా? మరే ఏంటనుకుంటారు అందరూ పెన్షన్ వాళ్ళు ఏంటి, డాక్టర్లు ఏంటి, ఈ ఏంటి ఆ పథకాలు ఏంటి, ప్రతి ఒక్కరు జెండాలు తీయవలసిందే. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది కాక. లేకపోతే రేపు నుంచి పథకాలు ఆగిపోతాయి నీకు. అలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి జెండా కంపల్సరీ కావాలి. అలాంటి పరిస్థితులన్నీ కూడా రాబోయే దినాల్లో వస్తాయి మన కళ్ళ ముందు. కానీ ఎవరు నిలబడతారంటే చెప్పండి, నిజమైన క్రైస్తవులు నిలబడతారు. హల్లెలూయా. నా జెండా సిలువ జెండా, నా దేశము పరలోక దేశం, పరలోక రాజ్యం అది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటున్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నదని మనం ఎరుగుదమంటున్నాడు. హల్లెలూయా. కనుక పిల్లరా, మనలను మనం తగ్గించుకున్న వాళ్ళను సంఘ శాఖల్లో నుండి బయటకు పిలవడిన మనము నిజముగా స్వతంత్రులమై ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భారతదేశానికి స్వతంత్రం వచ్చేసింది అంటున్నారు. నిజంగా స్వతంత్రం వచ్చేది ఈరోజు ఎంతమంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు చూడండి, ఎంతమంది ఆహారం లేని వాళ్ళు ఉన్నారు చూడండి, ఎంతమంది వస్త్రాలు లేని వాళ్ళు ఉన్నారు చూడండి, బానిసత్వ బ్రతుకులు ఎంతమంది బ్రతుకుతున్నారు ఇండియన్స్.
భారతదేశానికి నిజమైన స్వాతంత్రం ఇంకా రాలేదు. ఎంతో మంది ఇంకా బానిసత్వంలో బతుకుతున్నారు. ఎంతో మంది ఇంకా స్కూల్లో పిల్లలు మొన్న చూసాను, ఏదో రాష్ట్రంలో ఓ పిల్లలేమో ఓన్లైన్లో కూర్చోబెట్టారు భోజనం పెట్టడానికి. చూడలేదా? మీలో ఎవరైనా చూసారు బాబా? మన ఇండియాలోనే ఒక రాష్ట్రంలో భోజనం పెట్టేటప్పుడు కొంతమంది దళిత పిల్లల్ని వాళ్ళు ఏమంటారు, వాళ్ళ గిరిజనులు ఎవరంట, ఆ పిల్లల్ని ఒక లైన్లో కూర్చోబెట్టారు. వారు వేరుగా పెడుతున్నారు భోజనాలు. వాళ్ళ గిన్నెలు కూడా వేరుగా తెచ్చుకోమన్నారంట, స్కూల్లో కాకుండా. ఇదేనా మన దేశానికి వచ్చిన స్వాతంత్రం? దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కనుక ఇంకా భయంకరమైన పరిపాలన జరుగుతూ ఉన్నది మన దేశంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్త అన్నాడు, మనము బంధించబడలేము, మనకు దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. పరిపూర్ణ స్వాతంత్రం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడి వాక్యమును స్వేచ్ఛగా చదువుకోగలుగుతున్నాం ఈరోజు. ఆమేన్. వాక్యాన్ని వినగలుగుతున్నాం, స్వేచ్ఛగా దేవుడిని ఆరాధించగలుగుతున్నాం. మనకు ఏ విధమైనటువంటి సంఘ సిద్ధాంతాలు కానీ ఆచారాలు కానీ లేవు. ఈరోజు చాలా మంది వాటితో బంధింపబడి ఉన్నారు. వారు ఎన్నటికీ స్వతంత్రులు కాలేరు. ఆనాడు సంసోను దెలీలా చేతిలో బంధించబడినట్లుగా నేడు సంఘ శాఖలు లోకము చేత బంధించబడినవి. సంఘమును మరి ఆ దెయ్యము వశపరుచుకున్నది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘము, దేవుని సంఘము, మరి దెయ్యము ఏమీ చేయలేదు. హల్లెలూయా. ఒక సంఘము దెయ్యం చేత బంధించబడి ఉండగా ఆ సంఘము ఉద్యమముగా ఉండలేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి సంఘం మాత్రమే ఎల్లప్పుడూ ఉద్యమంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఒక మానవుడు పరిపూర్ణమైనటువంటి మానవ స్వరూపంలోకి రావాలంటే 7 గుణ లక్షణాలు కావాలంటున్నాడు. ఆ 7 గుణ లక్షణాల్లో మొట్టమొదటిది విశ్వాసము. ఇది పునాది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వాక్యము, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. దేవుని స్తోత్రం. పోయిన వారం అనుకుంటా చెప్పాను మీకు, విశ్వాసం వేరు, నిరీక్షణ వేరు. విశ్వాసం అనేది నువ్వు నమ్మేసిన దాన్ని విశ్వాసం అంటావు. నీకు కనబడట్లేదు కానీ ఉందని దేవుడు చెప్పాడు, దాన్ని నువ్వు నమ్మేస్తావు, దాన్ని విశ్వాసం అంటావు. హల్లెలూయా. నువ్వు దేవుని ఏదో ఒక దాని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు, అది నిరీక్షణ. అది ఇంకా జరగల కార్యం, అది ఇంకా జరగలేదు. జరుగుతుందని నువ్వు నమ్మావు, దాని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. దాన్ని ఏమంటారంటే నిరీక్షణ అంటారు. కానీ నువ్వు ఏదైతే జరుగుతుందని నమ్మావో, అది జరిగిందని నువ్వు నమ్మినప్పుడు దానిని ఏమంటారు? విశ్వాసం అంటారు. అందుకే అంటున్నాడు, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసమైనది, అదృశ్యమైనవి ఉన్నవేంటకు రుజువైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక విశ్వాసం గురించి ప్రవక్త 6వ ఇంద్రియంలో 6వ ఇంద్రియం అనే వర్తమానంలో చాలా బాగా వివరించారు. మరి పైకి కనబడే మనిషికి 5 జ్ఞానేంద్రియాలు ఇవ్వబడ్డాయని, అది ఒకటి కన్ను, ముక్కు, చెవి, నోరు, శరీరం అని. వీటిని మనం రంగు, రుచి, వాసన, వినికిడి, స్పర్శ అని కూడా అనవచ్చు. అలాగే లోపల కూడా కనబడనటువంటి మనిషి ఒకడు ఉన్నాడని, అతనికి కూడా ఒకటి ఆలోచన, నిర్ణయము, మనస్సాక్షి, జ్ఞాపక శక్తి, ప్రేమ. ఆమేన్. అయితే కొత్తగా జన్మించినటువంటి వ్యక్తికి మరొక ఇంద్రియం ఇవ్వబడ్డది, అదే విశ్వాసము. అదే 6వ ఇంద్రియము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. దేవుడు కనబడుచున్నాడా అంటే కనబడట్లా, కానీ మనం ఏం చేస్తున్నాం? మన హృదయం అంతటితో నమ్ముచున్నాం ఆయన ఉన్నాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విశ్వాసము మన ఆత్మీయ జీవితానికి పునాది వంటిది అంటున్నాడు. అందుకే దేవుడు నివసించుటకు కట్టబడుచున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కట్టడపు ఆలయానికి మొదటిది పునాది ఏంటంటే విశ్వాసం.
ఆత్మ సంబంధమైనటువంటి ఆలయంగా మనం అందరం సజీవమైన రాళ్ళు. మనం అందరం ఏమైనా చెప్పండి, సజీవమైన దేవుని మందిరంగా కట్టబడుచున్నటువంటి ఆలయానికి మనం రాళ్ళు అయి ఉన్నాం. ఏమి రాళ్ళు అంటే సజీవమైన రాళ్ళు అంట. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉంటా అసాధ్యం అన్నాడు. క్రొత్త జన్మ పొందుకోవాలంటే వాక్యాన్ని నమ్మాలి. క్రొత్త జన్మ పొందుకోవాలంటే ఏం చెప్పాలి? వాక్యాన్ని నమ్మాలి. హల్లెలూయా. దినం గారు ఏం చెప్పాను? దినం గారు ఏం చెప్పారమ్మా? నీతీకరణ అనగా మారు మనసు. నీతీకరణ అంటే చెప్పండి, మారు మనసు. శుద్ధీకరణ అనగా నీతిలో బాప్తిస్మము పొందుట. దేవుడికి స్తోత్రం. ఈ రెండు కార్యాలు దేవుడు బయట ఉండి చేస్తాడని మీకు చెప్పాను. ఈ రెండు కార్యాలు దేవుడు బయట ఉండి చేస్తాడు. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం మాత్రం ఆయన చెప్పాలి లోపలికి వచ్చి చేస్తాడు. ఇది మూడో కార్యం. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నిజంగా ఈ విశ్వాసం గురించి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఆమేన్. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవునికి స్తోత్రం. విశ్వాసం గురించి పౌలు గారు బాగా చెప్పారు. విశ్వాసం అనేది ఒక రుజువైన కార్యము. నిరీక్షణ అనేది వేరు. అది జరుగుతుందని నమ్మటం, అది ఎదురు చూడటం. అయితే విశ్వాసం అనేది అలాంటిది కాదు, అది జరిగిపోయింది అని నమ్మటం. ఆ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వచ్చి ఆమె ఏం చేసిందంటే, ఇది స్వస్థత నాకు జరిగిపోయింది, జరుగుతుందిలే, ఇంటికి వెళ్ళిన తర్వాత తగ్గుతుందిలే అని అనుకోలేదంట ఆవిడ. నా మాట అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. నేను యేసు పాదాల దగ్గరికి వచ్చాను, యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను బాగుపడిపోతాను. ఆమేన్. ఇంటికి వెళ్ళాక కాదంట. మీకు అర్థమవుతున్న మాటలు? అంటే ఆవిడ ఏం కలిగి ఉంది? విశ్వాసం కలిగి ఉందా, నిరీక్షణ కలిగి ఉందా? ఎవరు? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమేన్. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఆ యొక్క అధికారి, ఆ యాయీరు, వీళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను బట్టి ఆమెకి ఏం కలిగిందంటే, విశ్వాసం కలిగిందా, నిరీక్షణ కలిగిందా? విశ్వాసం కలిగింది. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కాదండి, కానీ ఆమె నిరీక్షణ కలిగి వచ్చిందంట. నిరీక్షణ కలిగి వచ్చింది ఆవిడ. యేసు ప్రభు ఏదో రోజు నన్ను స్వస్థపరుస్తాడు, ఏదో ఒక రోజు నేను బాగోతాను, ఏదో ఒక రోజు బాగోతాను అనే నిరీక్షణతో వచ్చింది ఆవిడ. కానీ అక్కడికి వచ్చాక ఆమెకి ఏం కలిగింది? ఎందుకు కలిగింది విశ్వాసం? అయ్యా తల్లిదారు, వినుట వలన. ఎవరి గురించి విన్నది? ఏమని విన్నది? అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చేటప్పుడు నేను ఏమాత్రం పాత్రుడను కాదు నాయనా, నేను ఒక శతాధిపతిని, నా దగ్గర 100 మంది ఉన్నారు, అయినా సరే నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను పాత్రుడు కాదు నాయనా, నా ఇంటికాడ జబ్బు పడిపోయినాడు ఒకడు ఉన్నాడు, వాడు మంచం నుంచి లేవట్లేదు, వాడి కోసం నువ్వు మాట మాత్రము సెలవేనైనా, మా ఇంటికాడ ఉన్నవాడు బాగుపడిపోతాడు. ఇప్పుడు ఈ మాటలు ఏంటంటే ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. కానీ యాక్చువల్గా ఏమి కలిగి వచ్చింది? నిరీక్షణ కలిగి వచ్చింది. నేను కూడా 7 వారాలు వెళ్తే ఏదో వారం బాగా అయిపోతాను అనుకుని వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏదో ఒక రోజు నాకు ఈ కార్యము జరుగుతుందని నిరీక్షణతో వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మాటలు విన్నప్పుడు ఆమెకి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఆమేన్. విశ్వాసం అంటే ఏంటి చెప్పాలి? అదృశ్యమైనవి ఉండవేనుటకు రుజువు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఏమనుకుందంటే, ఎప్పుడో జరగడం కాదులే, నాకు ఇప్పుడే జరుగుతుంది. అక్కడెక్కడో ఉన్నాడు బాగుపడిపోతుంటాడు, నేను ఆయన పక్కనే ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఎందుకు బాగుపడను అని వెళ్ళి ఏం చేసింది? వెంటనే స్వస్థపడిపోయింది, వస్త్రపు చెంగు ముట్టుకుంది, బాగుపడిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ప్రభు కుమారి నీ నిరీక్షణ నిన్ను బాగు చేసింది అన్నాడు. నీ నిరీక్షణ కాదు, నిన్ను బాగు చేసింది నీ నిరీక్షణ కాదు, నిన్ను బాగు చేసింది, నిన్ను స్వస్థపరిచింది నీ విశ్వాసం.
కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. స్వచ్ఛమైన నిజమైన విశ్వాసము నీకుంటే, ఇలా గమనించండి, మళ్ళీ ప్రవక్త అంటున్నాడు, ఆ రోజు ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ముట్టుకున్నది, తాకింది, బాగుపడింది. నీకు ఇంకా ఆమె కంటే గొప్ప విశ్వాసం ఉంటే నువ్వు దేన్ని తాకక్కర్లేదు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? నీకు ఇంకా పరిపూర్ణ విశ్వాసం ఉంటే నువ్వు ఇక దేన్ని తాకక్కర్లేదు. ఇంకా అంటున్నాడు ప్రవక్త, అసలు నువ్వు లైన్లోకి వరుసలోకి రావక్కర్లేదు. ఆ ప్రార్థన వరుసలో, ప్రార్థన గుంపులో గెంటుకుంటూ నెట్టుకుంటూ, మీకు ఇంకా పర్లేదు, వాలంటీర్లు లేరు ఇక్కడ. కొన్ని స్వస్థస్థాల్లో ఏమంటారు, కర్రలట్టుకుని వాలంటీర్లు ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రవక్త అంటున్నాడు, నువ్వు అలా గెంటుకోవాల్సిన అవసరం లేదు, లైన్లో రావాల్సిన అవసరం లేదు. నువ్వు గనక నిరీక్షణ కలిగి ఉంటే, నువ్వు గనక విశ్వాసం కలిగి ఉంటే, హల్లెలూయా, నువ్వు వెళుతూ ఉండగానే స్వస్థపడిపోతావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పిల్లరా, ఆయన పొందిన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత అని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవునిలో తాకుడు వలన కాదు. మన దేవుడు సర్వాంతర్యామై ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు, సర్వజ్ఞానవంతుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. నోవాహు దేవుని యొక్క వాక్యంపై విశ్వాసం ఉంచాడు. అబ్రహాము దేవుని వాగ్దానంపై విశ్వాసం ఉంచాడు. నిరీక్షణ కలిగి ఎదురు చూశారు. జాగ్రత్తగా వినండి. నోవాహు విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ యొక్క జల ప్రళయం కొరకు, ఆకాశం నుంచి కురిసే వర్షం కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు. అలాగే అబ్రహాము దేవుడిచ్చినటువంటి వాగ్దానం కొరకు, వాగ్దానం మీద విశ్వాసం ఉంచాడు. నిరీక్షణ కలిగి గర్భఫలం కొరకు ఎదురు చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం లేకుండా నువ్వు దేవుడిని సంతోషపెట్టలేవు. విశ్వాసం ఎలా వస్తుందంటే దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా. ప్రతిరోజు జరిగే కోటాలకు రాకపోతే నువ్వు విశ్వాసం ఎలాగొస్తుంది? జ్ఞానము మరి కేకలు వేసి పిలుస్తున్నప్పుడే పరిగెత్తుకు వెళ్ళాలి. లేని అట్లా వారు ఒకరోజు కేక వేసే సమయం వస్తుంది, అప్పుడు వారు ఏడుస్తారు. గొర్రెపిల్ల ఒకరోజు యోధ గోత్రపు సింహంగా మారబోతుంది. కానీ గొర్రెపిల్లగా ఉన్నప్పుడే రావాలి ఆయన దగ్గరికి. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడండి? మనకి గొర్రెపిల్ల ఉన్నాడు. ఆయన దగ్గరికి రమ్మని అడుగుతున్నాడు. ఆయన నీ కొరకు రక్తం కార్చిపోతున్నాడు. ఆమేన్. కానీ ఒకరోజు యోధ గోత్రపు సింహంగా మారబోతున్నాడు. అప్పుడు నీకు కృప ఉండదు. గొర్రెపిల్లగా ఉన్నప్పుడే, ఆయన రక్తం కిందకు వచ్చినప్పుడే నీకు కృప కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తున్నది. దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా? వాక్యమే నీలో కార్యసిద్ధి కలగజేసేది, నీలో స్వస్థత కార్యం చేసేది, నీలో అద్భుతం చేసేది, నీలో ఆశ్చర్యం చేసేది, నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసేది, నీ కుటుంబంలో సమాధానం ఇచ్చేది, నీ కుటుంబంలో నెమ్మది కలిగజేసేది దేవుని వాక్యమే. కాబట్టి ఆ వాక్యమే విశ్వాసులైనటువంటి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో కార్యసిద్ధి కలగజేసేది. ఈ పాస్టర్ కాదు, అంటున్నారా? మీ కుటుంబాల్లో కార్యసిద్ధి కలగజేసేది దేవుని యొక్క వాక్యమే. కాబట్టి వాక్యం మీదే మన యొక్క ధ్యాస ఉంచాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి నిజంగా పిల్లరా చూడండి, వాక్యంపై ఉన్న విశ్వాసము ద్వారానే అపవాదిని ఏమిటో నీకు తెలియాలి. అపవాది నిన్ను మోసం చేస్తుందా లేదని నువ్వు వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతావు. నిన్ను మోసం చేయటమే 3వ సంఘకాలపు మరి కాలంలో దేవుని యొక్క సన్నిధిలో మోసం, ఆ సంఘ కాలాన్ని అంతటిని కూడా మోసం చేస్తా వస్తున్నాను.
కాబట్టి ఆ మోసం నుంచి నువ్వు విడిపించబడాలంటే, మోసానికి నువ్వు లొంగకుండా ఉండాలంటే మరి నీకు వాక్యం అవసరమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెప్తున్నారు, దప్పికొని వారలారా నా యొద్దకు రండి, నేను మీ దాహాన్ని తీరుస్తాను. అవునా? నేటి క్రైస్తవునికి విశ్వాసం అనే పునాది లేకపోతే వింటున్నారా, మిగిలిన గుణ లక్షణాలు ఎన్నున్నా ఉపయోగం లేవంట. ఎందుకంటే విశ్వాసం అనేది ఒక పునాది లాంటిదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, దేవుడు సజీవ దేవుని మందిరాన్ని కడుతున్నాడు. ఆయన కలిగి ఉన్న గుణ లక్షణాలు ఆయన వధువు కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ చివరి కాలంలో ఒక్కొక్క వ్యక్తికి ఆ పరిపూర్ణ స్వరూపాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. దేవుడు నన్ను స్వస్థపరిచాడు అన్న విశ్వాసం నీలో ఉన్న ఎడల నువ్వు ప్రార్థనా వరుసలో నిలబడవలసిన అవసరం లేదు. అలాంటి పరిపూర్ణ విశ్వాసం నీకున్న ఎడల మీరు దేవుని తట్టుని నేరుగా చూచి దానిని నమ్మి నువ్వు నడిచి వెళ్ళిపో. పరిశుద్ధాత్మ లేకుండా పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండటం చాలా కష్టం. నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిపూర్ణ విశ్వాసం ఆటోమేటిక్గా నీలోకి వచ్చేస్తుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మన హృదయము మనం దోషిగా ఎంచనే ఎట్లా అప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3:21 కూడా చదవండి. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. అదనమాట. నీ హృదయము దోషారోపణ చేసిందనుకోండి, నీ స్వస్థత కలదు. అంటున్నారా? అది నీకు దోష అంటే నువ్వేం చేసావో నీ మీద నింద మోపుతుంది. అది నాకేంటి తగ్గట్లేదు ప్రభా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నాకు వ్యాధి ఎందుకు తగ్గట్లేదు, స్తోత్రం హల్లెలూయా అన్నావు అనుకో, నీ హృదయం ఏంటి తెలుసా, ఎందుకు తగ్గుతుందిరా, నువ్వు అది చేసావు కదా, నీకు ఎలా తగ్గుతుందిరా అంటది. ఇది దోషారోపణ చేస్తుంది నీకు. నువ్వేం చేస్తున్నావు, ప్రభా ఉపవాసం ఉన్నాను, నాకు ఎందుకు తగ్గట్లేదు ఈ నొప్పి, నాకు ఎందుకు తగ్గట్లేదు నాయనా, స్తోత్రం హల్లెలూయా అంటున్నావు. ఈ హృదయం ఏమిటి తెలుసా, ఎందుకు తగ్గుతుందిరా, నువ్వేం చేసావు, నువ్వు మామూలు పని చేసావా, నువ్వు అలాంటి పని చేసావు కాబట్టి ఎలా తగ్గుతుందిరా నీకు నొప్పి అంటది. ఇది హృదయం. అదే చెప్తున్నాడు ఇక్కడ. చదవండి, మళ్ళీ చదవండి అన్నమాట. ప్రియులారా, మన హృదయం ఎవరో హృదయం కాదు, ఆళ్ళ హృదయం ఏళ్ళ హృదయం వచ్చి నీతో మాట్లాడదు. నీ హృదయం నీతో మాట్లాడుతుంది. మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట అదనమాట. ఇది చేయలేదనుకో, ఈ హృదయం చెప్పాక అవును కరెక్ట్, నా కుమార నువ్వు భలే, నువ్వు కరెక్ట్ గా ఉన్నావు, ఎందుకు తగ్గదు నీకు, తగ్గాలి. నీ హృదయమే చెప్పేస్తాను. అవును, నువ్వు ప్రతి వారం మందిరానికి వెళ్తున్నావు, పాస్టర్ ప్రార్థన పెట్టినప్పుడే వెళ్తున్నావు, స్పెషల్ మీటింగ్ అంటే వెళ్తున్నావు, ఆమేన్, ఉపవాస ప్రార్థన అంటే వెళ్తున్నావు, మరి ఎందుకు తగ్గదు నీకు, చెయ్యి గట్టిగా చేయి ప్రార్థన. ఎవరంటున్నారు? ఇదే చెప్పేస్తాను నీకు, చెయ్యి ఎందుకు తగ్గద్దో నీకు చూద్దాం ఇవాళ. చెయ్యి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి, దేవుని దూత దిగి రావాలా. ఆమేన్, హల్లెలూయా. ఆ కోనేటి దగ్గరికి నడిచి వచ్చిన దేవుడు ఈ రాత్రి ఈ మధ్యాహ్నం కాల సమయంలో దగ్గరికి దిగి రావాలి. నీ హృదయం చెప్తుందంట, నీ హృదయం చెప్తుందంట, ఎందుకు స్వస్థత కలగదు నీకు, ఏ ప్రార్థన చేయి. ఓ దేవుడు పక్షపాతి కాదు. ఆ 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్న రోగి దగ్గర నడిచి వచ్చిన అదే దేవుడు. హల్లెలూయా. నీ ప్రార్థన ద్వారా నడిచి రావాలి మధ్యాహ్నం కాల సమయంలో. నీ హృదయం కనుక నీ పక్షంగా వ్యాజ్యం ఆడగలిగితే ఆ రోజు నడిచి వచ్చిన దేవుడిని తీసుకొస్తా. అంతేకాని నీ హృదయం దోషారోపణ చేసినందుక ఎలా వస్తుందిరా నీకా, ప్రార్థన అంత గట్టిగా చేసేస్తున్నావు, మాట్లాడి తగ్గించుకోండమంటావు, టీవీ సీరియల్ పెడతావు, ఎలా తగ్గుతుంది నీకు నొప్పి అన్నదానికి. ఇది నిజమే అమ్మా, ఏమనుకోగే, నా మాట అర్థమవుతున్నాయేమో, అది మీకు అర్థం అవడం కోసం అలా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పిల్లరా చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాను. హిజ్కియా హృదయము దోషారోపణ చేయట్లేదు. హిజ్కియా కంట మరణకరమైనటువంటి రోగం వచ్చిందంట. ప్రవక్త వచ్చాడంట, హిజ్కియా నీ టైం అయిపోయింది, సక్బెట్టేసుకో, ఎవరికన్నా ఇవ్వాల్సి వస్తే ఇచ్చే, ఎవరికన్నా నీకు రావాల్సిన బాకీలు ఉంటే వసూలు చేసేసుకో అన్నాడు. ఇదే ఆయన అప్పుడే చచ్చిపోతాం ఏంటి, ఏం జరిగింది
ఏం లేదు, నీకు కాలు మీద మరణకరమైనటువంటి పుండు వేస్తుంది, దాని ద్వారా రక్తం అంతా బయటికి వెళ్ళిపోద్ది, చచ్చిపోతావు నువ్వు కొన్ని రోజుల్లో, చక్కబెట్టేసుకో. అదేంటైనా సరే నువ్వు వెళ్ళు, ప్రవక్త గారు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అన్నాడు. ప్రవక్త యాషయాని పంపించేశాడు. వెంటనే బైబిల్ చెప్తుంది, అతడు గోడ తట్టు తన ముఖము తిప్పుకొని దేవునికి ప్రార్థన చేశాడంట. ప్రభువా, నీ దృష్టికి నేను ఏ విధంగా ప్రవర్తించాను, భక్తి చేశాను, మరొకసారి జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు హిజ్కియా హృదయం ఏమంటుంది? అవును హిజ్కియా, చేయి గట్టిగా చేయి ప్రార్థన, నేనున్నాను కదా నీకెందుకు, అడుగనగా అంటున్నాడు. ఒకవేళ ఈ హృదయం కనుక అక్కడ ఏదైనా పాపం చేసి ఉంటే, అక్కడ ఏదైనా తప్పు చేసి ఉంటే, ఈ హృదయం ఏమంటది? ఎక్కడ చేసావురా, ఎంత యథార్థంగా ఉన్నావు నువ్వు, న్యాయమైన బట్టి రూపాయి అయితే 3 రూపాయలు తీసుకుంటావా అని హృదయం ఏం చేద్ది? దోషారోపణ. అప్పుడు ఏం చేయాలి? క్షమించు ప్రభువా, వచ్చేయమంటున్నావు కాబట్టి వచ్చేస్తానులే, ఆ వడ్డీలు గట్రా వసూలు చేసుకుని హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడంట. యథార్థంగా నీ ఎదుట నేను ఎలా నడుచుకున్నాను ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటుంటే తన హృదయం అంటున్నా, హిజ్కియా చేయి గట్టిగా చేయి ప్రార్థన, నేనున్నా నీకెందుకు అంటున్నాడు. చేశాడు, పోరాడాడు, దేవుని దగ్గర 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్నాడు, మీకు తెలుసా ఆ ఏలియా 400 మంది ప్రయోగపాలతో ఛాలెంజ్ చేసినప్పుడు ఆమేన్, అతనికి దేవుని మీద ఎంత విశ్వాసం ఉన్నదో చూడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశం నుంచి దేవుడే అగ్నిలో దిగి వచ్చి దహన బలిని కాల్చివేస్తాడని అతడు నమ్మాడంట. అంతకుముందు దాన్ని గురించి అతడు విని ఉన్నాడు అంతే. ఇప్పుడు అతనికి విశ్వాసం కలిగింది. ఏలియా బలిపీఠం మీద నిలబడి పరిపూర్ణ విశ్వాసంతో దేవుని పిలుస్తున్నాడు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, ఏలియా దేవుడా, నువ్వు ఒక దహించి అగ్ని అయి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేనే దైవజనుడైతే రావాలి, నువ్వు అగ్ని వల్ల రావాలి. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి 2 తలంపుల మధ్య తిరుగులాడుచున్న ఈ ప్రజలు ఉన్నారు చూసావా, తిరణాలు కట్టిల్లిపోతారు, క్రిస్మస్ వస్తే ఇటు వచ్చేస్తారు. నాయన దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి ప్రజలకి ఇవాళ ఏదో తెలిసేయాలి నాయన. ఆమేన్, బయలుదేవత అయితే తిరణాలకు వెళ్ళిపోండి. ఆమేన్, యేసుబాబు నిజమైన దేవుడైతే క్రిస్మస్కి వచ్చేయండి అంతే. ఇంక అటు ఇటు ఎల్లబాకండి, వాళ్ళని తెలిసేస్తాను రండి అని చెప్పి దేవుడిని అగ్నిని దింపాడంట. అగ్నిలో వచ్చంట బలి పశువుని ఏం చేసిందంట? బుగ్గి చేసిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెలే, పొద కాలిపోలేదుగా, అగ్ని మండుచుండెలే, పొద కాలిపోలేదుగా. అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే, అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మండుచున్న పొదలో నుండి, అగ్నిలో నుండి మాట్లాడినా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని ఏలియా ఎరిగి ఉన్నాడంట. ఆ దేవుణ్ణి నమ్మాడంట. అగ్ని అయి ఉన్నటువంటి దేవుడా, అగ్నిలోనే దిగిరా ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తాడంటే హృదయం అంతటితో నమ్మి
విశ్వాసంతో ప్రార్థన చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ మనం పరిపూర్ణ విశ్వాసంతో దేవుడిని పిలిచాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసంతో మరి ఎదురు చూశాడు. ఆ కార్యం అక్కడ జరగడం మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. ఒకరోజు యేసు ప్రభు నీటి మీద నడవడం పేతురు చూశాడంట. యేసు ప్రభు నీటి మీద నడవడం పేతురు చూశాడంట. ఆ దోనిలో ఉన్నారు శిష్యులందరూ. ఎదురుగానేమో యేసు ప్రభు మరి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడంట. నీటి మీద నడుచుకుంటూ వచ్చేస్తుండే వీళ్ళందరూ అన్నారంట, రేపు బాబోయ్ కోపం వచ్చేస్తున్నారంట. ఏంటంట? కోపం వచ్చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఇదివరకు మేము కూడా అలాగే కొంచెం అలాగా సెకండ్ షో సినిమాకి వెళ్ళినప్పుడు ఆ ఎదురుగా లైట్ వస్తుంటే లారీది రే వచ్చేస్తుందని కూడా నేను కొంత లైట్ కనపడితే సార్ కోపం వచ్చేస్తుందని. అలాగా యేసు ప్రభు గారు ఆ నీటి మీద నడుచుకుంటూ వచ్చేస్తుంటే కోపం వచ్చేస్తున్నాను, వాళ్ళు భయపడిపోతున్నారు. సరిగ్గా కొంచెం దగ్గరికి వచ్చాక ప్రభు అన్నారంట, రే బాబు ఎందుకు అలా భయపడుతున్నారు అంటే, రే ఏం మాట్లాడుతున్నారంట. ఇప్పుడు దాకా ఏదో చేద్దాం అనుకున్నాం కానీ బాబు దెయ్యం కూడా మాట్లాడుతున్నారు. దెయ్యం లేదు ఏం లేదు, ఆగంటారా నేను మాట్లాడుతున్నాను. ఎవరండి మీరు? పేతురు అడిగంట. ఏంట్రా నాయన నన్ను అప్పుడే మర్చిపోరా? దేవునికి స్తోత్రం కలిగి. అవు ప్రభువా నువ్వా? అవునరా నేనే. అదేంటైనా అలా నీటి మీద నడిచి వచ్చేస్తున్నావు? మరి ఏంట్రా సర్వాధికారం కలిగిన దేవుడు అని అప్పుడు నుంచి చెప్తున్నానా? ఎన్ని కోటాలో చెప్పాడురా? సర్వాధికారం కలిగిన దేవుడు అని ఎన్ని కోటాలో బోధించారా మీకు? ఆమేన్. అగ్ని మీద అధికారం కలిగిన వాడిని, నీటి మీద అధికారం కలిగిన వాడిని. ఆమేన్. హల్లెలూయా. నడవడం ఏమన్నా పెద్ద గొప్ప ఏంటిరా నీటి మీద నడవడం? అవునా ప్రభువా, నేను కూడా నడవగలనా? అదేంటిరా నువ్వు నా శిష్యుడు కదా, నడవగలవు నువ్వును. అవునా ప్రభువా, నాకు సహాయం చేయి, నేను నడిచేస్తాను. దేవునికి స్తోత్రం. అదేంటిరా ఆ మాత్రం విశ్వాసం లేదా? ఎంతకాలం నాతో ఉన్నావు, నా మాటలున్నావు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం ఉంటే వచ్చే అన్నాడు. అవునా? పేతురుకి విశ్వాసం ఉంది, అందుకేం చేశాడు? నడిచాడా లేదా? నడిచి 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 ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పటికంట ప్రభులా నడిచేస్తున్నాను నేను. ఎలాగంట? అయ్యి బాబోయ్ ప్రభులా నడిచేస్తున్నాను నేను అంటే ప్రభు అంత గొప్పవాడిని. అమ్మా ఎంతకాలం నేను ఆయన కూడా ఉండి రెండో పార్టీ పెట్టుకోలేకపోయినాను. దేవునికి స్తోత్రం. అంటే ఆయనకి పడ్డ ఓట్లే నాకు పండు కదా. ఆయన కూడా తిరిగి జనం 5,000 మంది నాకు కూడా వద్దురు కదా. అయ్యి బాబు ఇంత పవర్ ఉండి నీటి మీద నడగలిగే పవర్ ఉండి ఎన్నాళ్ళ నేను ఉపయోగించుకోలేదా అని కొంచెం వచ్చేటప్పుడు గంట 2 అడుగులు కిందకి వెళ్తున్నాను. దిగిపోతున్నాడు అంటే కిందకి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అప్పుడు అంట ప్రభోయ్ నాయను మునిగిపోతున్నాను, నాయను ఒక చెయ్యట్టుగా నాయన అంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటున్నారా? నీటి మీద నడిచే విశ్వాసం. హల్లెలూయా. కనుక పిల్లరా చూచి ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, యేసు వలె నడవగలను అని హృదయంలో నమ్మాడు, విశ్వసించాడు, నడిచాడు. ఆ తర్వాత నీటిని చూచంట భయపడ్డాడు, మునిగిపోసాగాడు. అతడు దేనిని నమ్మెను అది జరిగింది, అతడు దేనికి భయపడను అది సంభవించను. విశ్వాసం అని నిజ స్వరూపము అతను విడిచెను. హల్లెలూయా. నీవు పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటే అన్ని పరిస్థితులను జయించును. అది ఎటువంటిదైనా సరే జయిస్తావు నువ్వు. మీరు చేసే కార్యం పైన మీకు పూర్తి విశ్వాసం ఉండాలి. ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో విశ్వాసం అంత స్వచ్ఛమైనదిగా ఉండాలి. దేవుని వాక్యం ఎంత పరిపూర్ణమైనదో, ఆమేన్, దేవుని యొక్క వాక్యము ఎంత పరిపూర్ణమైనదో, హల్లెలూయా, నీ విశ్వాసం కూడా అంత పరిపూర్ణమైనదిగా ఉండాలి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని అంటే ఏం చేస్తుందంట? స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 కానీ 17 కానీ ఉంటుంది. విశ్వాసరహితమైన ప్రార్థన, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు జ్వరం వచ్చింది పిల్లలు కానీ ఫోన్ చేస్తారు, ఇదేంటమ్మా జ్వరం వస్తే అప్పుడే హాస్పిటల్ తీసుకెళ్ళకుండా నాకు ఫోన్ చేస్తున్నాం అంటానా? మన మాట ఏమన్నా మీకు అర్థమైందా? మన అర్థమైన వాళ్ళు కొంత నవ్వుతురు. ఇప్పుడు పాస్ గారికి ఎందుకు ఫోన్ చేస్తారు? విశ్వాసంగా పాస్ గారు ప్రార్థన చేస్తారు, మా పిల్లడికి జ్వరం, మా పిల్లడికి వాంతులు, మా పిల్లడికి దోషాలు అయిపోయి దేవునికి స్తోత్రం. ఇంకో విషయం విడ్డూరమైన మాట చెప్పనా? రాత్రి జరిగింది చెప్తున్నాను నేను. హైదరాబాద్ నుంచి మా మరలో వచ్చింది ఒక ఆవిడ రాత్రి అంటుంది, బావగారు నా కోసం సరే ప్రార్థన చేయండి అంది. అన్నదా? ఇదిగో మా భార్య సాక్ష్యం. మా మరలో వీళ్ళిద్దరు పక్క కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వెళ్ళిపోతాం, టైం అయిపోతుంది, ప్రార్థన ఉంది, 7:30 అయిపోతున్నాను. బావగారు మా కోసం సరే ప్రార్థన చేయండి అంది. సరే మా చేస్తాను, దేని గురించి చేయను, ఏం ప్రార్థన చేయను అన్న. ఏం లేదండి మీకులాగా తయారైపోవాలి, మీకులాగా స్లిమ్ కావాలంట. ఎలాగంట? నాకులాగా స్లిమ్గా అయిపోవాలండి. నేను స్లిమ్గా ఉన్నానా? నీకు స్తోత్రం కలుగుతుంది అన్నదా? చెప్పేమో నువ్వా? మరి నేను ఏదో అనుకుంటారు కదా. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కనుక ఆవిడకి విశ్వాసం ఉంది, చేస్తానమ్మా మళ్ళీ వచ్చే సంవత్సరం నాకులాగా అయిపోవాలి కాక, నాకులా సన్నగా అయిపోవాలంట. దేవునికి స్తోత్రం. విశ్వాసం అన్నమాట అది, విన్నారా? కనుక విశ్వాసం గురించి ఇవాళ అయ్యేటట్టు లేదు మనకి. విశ్వాసం కూడా ఆగిపోతే ఇంకేం ఉన్నాయమ్మా? సద్గుణం ఉంది, జ్ఞానం ఉంది, ఆశ నిగ్రహం, సహనం ఉంది, దైవభక్తి ఉంది, సహోదరి ప్రేమ ఉంది. ఇంకొక 5 రోజులు పడుతుంది. సరే మొత్తం మీద విశ్వాసం కూడా చూద్దాం ఇవాళ ఎంతవరకు అవుతుందో. చదవండి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. ఇంకా అసలు ఏలియా మనవంటి స్వభావం కలిగిన మనుషుడు అంటారు చూడండి. 17వ వాక్యం. ఏలియా మనవంటి స్వభావం కలిగిన మనుషుడే. అది ఏలియా మనవంటి స్వభావం కలిగిన మనుషుడే. అతడు వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఏం చేస్తున్నట? 3.5 సంవత్సరాలు వర్షింపలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. మొన్న మా జీస్ గడ్ ప్రార్థన చేయమంటున్నాడు నన్ను. తాతయ్య అక్షం కుర్చీలో ప్రార్థన చేయను, ఎవరన్నా స్కూల్కి వెళ్ళటం మానేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మా మెస్సుడు అంటున్నాడు, రే స్కూల్కి వెళ్ళటానికి మానేయడానికి వర్షం ఎందుకురా, ఉల్లిపాయ సంకలెత్తుకో, జ్వరం వచ్చేస్తే మానేది కానీ అన్నాడు. ఏంటంట? అయ్యి బాబు ఏం ట్రిక్లు వేసుకుంటున్నారు ఇలా. ఉల్లిపాయ అంట సగానికి పోసి ఎక్కడ ఇచ్చుకోవాలంట? నిజమేనా? కొత్తది జ్వరం. అయ్యి బాబు ఇలాంటి ట్రిక్లు వేసుకున్నారేమో. మార్లే అవుతుంది. మా జీస్ గడు అన్నాడు, తాతయ్య స్కూల్కి వెళ్ళాలని లేదు, వర్షం వచ్చేసిలో ప్రాణం చేయాలి. దేవునికి స్తోత్రం. కానీ మరి ఆసక్తితో చేద్దాం అనుకున్నాను. వీడు ఎంతకి అడిగేది స్కూల్ మానేద్దాను, చేయను రా అన్నాను. అప్పుడు వెసుగాడు అన్నాడు, అదే నీకు స్కూల్ మానేయాలని ఉంటే ఉల్లిపాయ సగం కోసుకుని రాత్రి సంఖ్యలో పెట్టుకుని పడుకోరా అన్నాడు. ఏమవుతుందంట? ఎన్ని మంచి ఐడియాలు వస్తాయి. దేవునికి మహిమ కలుగుగా. కనుక ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలంట? ఆసక్తితో ప్రార్థన చేయాలంట. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అతడు వర్షింపకుండానట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎన్ని సంవత్సరాలంట? 3.5 సంవత్సరాలు వర్షం భూమి మీద కురవలేదంట. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. కాబట్టి పిల్లరా, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అయినప్పటికీ ప్రార్థన ఎలా చేశాడంట? ఆసక్తితో చేయాలంట, పట్టు వదలగా చేయాలంట, విసిరిపోకుండా చేయాలంట, కొరికేదాకా చేయాలంట, కురిసేదాకా చేయాలంట. దేవునికి స్తోత్రం.
వర్తమానంలో రాకముందు మాకు నేర్పేవారు ప్రార్థన. ఎలాగంటే ఇంత మేఘం కనబడితే చాలు, ఆకాశంలో ఇంత మేఘం కనబడితే చాలు, బిల్డింగ్ పైకి వెళ్ళిపోవడం, ఆ మేఘం మన ఎత్తి మీదకి వచ్చేసింది. మరి మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ ఎక్కడో ఉన్న మేఘం ప్రభువా ఈ మేఘం మన ఎత్తి మీదకి వచ్చేసేది నిజంగానే వచ్చేసేది. వెంటనే వర్షం కూడా పడిపోవాలి, వర్షం కూడా కురిసేసేది. దేవుని స్తోత్రం. అంటే ఆ శక్తితో అది వచ్చేయాలి. అరసి అంత మేఘం ఆకాశం అంత వేగంగా మారిపోయింది. బైబిల్లో ఉంది కదా, బైబిల్లో ఉంది. అలాంటి ప్రార్థన చేస్తే మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళు కొట్టుకుపోయినా సరే వర్షం కావాలి, మరి వర్షం కావాలి. అల్లాడిపోతున్నాయి పశువులు మండుటి ఎండలో. మే నెలలో వర్షం కురిపించినట్టు మాటలా, మే నెలలో వర్షం కురిపించిన మాట కాదు. మేము ఒకటే అడిగాం, ప్రభువా చెట్లు మాడిపోతున్నాయి నీళ్ళు లేక, పశువులు అల్లాడిపోతున్నాయి నీళ్ళు లేక, ప్రభువా అదిగో అల్లంత దూరం వర్షం ఎంత వేగం కనపడుతుంది. ఆనాడు ఏలియా కాలంలో ప్రార్థన చేస్తే వర్షం కురిపించావు. ఇదిగో నాయన ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా వర్షం కురవాలి నాయనా. ప్రార్థన చేస్తే మేము ప్రార్థన చేసి ముగించి మేము దారిలో వస్తుంటేనే వర్షం. అంత అద్భుతాలు జరుగుతుండే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, వర్షం విషయంలో ఆసక్తితో ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు. నోవాహు దినాల్లో నోవాహుతో దేవుడు చెప్పాడు, ఆకాశం నుండి వర్షము కురియును. అంతకు ముందెన్నడూ అది జరిగి ఉండలేదు. అయినను అది చెప్పింది ఒక మనిషి కాదు, అది చెప్పింది దేవుడే. ఆ మాట మీద నోవాహు విశ్వాసం ఉంచాడు, నిరీక్షణతో ఎదురు చూశాడు, ఖచ్చితంగా అది జరిగింది. ఈరోజు మనకున్న విశ్వాసం ద్వారానే దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాం. ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు కన్నులెత్తి విశ్వాసం ద్వారా చూస్తాడు. అబ్రహాము విశ్వాసం ద్వారానే పొందుకున్నాడు, మోసే విశ్వాసం ద్వారా పొందుకున్నాడు. ఈరోజు నీవైనా నేనైనా విశ్వాసం ద్వారానే దేన్నైనా పొందుకోవలసి ఉన్నది. మరొక మార్గం లేదు. విశ్వాసము అద్భుతం చేస్తుంది. మీరు దేవుని అట్లా నమ్మకంగా ఉంటే విశ్వాసం ద్వారా దేవుని చూడగలుగుతారు. విశ్వాసం ద్వారా మోసే దేవునికి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుని శక్తి మీద మోసేకి విశ్వాసం ఉండెను. దేవుడు ఏమై ఉన్నాడో అనే సంగతి మోసే బాగా ఎరిగి ఉన్నాడు. ఎల్షడాయ్ దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. నేటి విశ్వాసులు పరిశుద్ధాత్మ లేకుండా పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండటం చాలా కష్టం. మీకు తెలుసా, యేసు శిష్యులకు మొదట్లో పరిపూర్ణ విశ్వాసం లేదు. ఎందుకనగా వారు క్రీస్తుతో నడుస్తూ ఉన్నారంతే. ఆమేన్. అయితే కొంతకాలం తర్వాత క్రీస్తు వారిలోనికి వచ్చాడు, అనగా పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా అప్పుడు వారు బలమైన కార్యాలు చేయగలిగారు. అంతకుముందు వారికి ఏ శక్తి లేదు. హల్లెలూయా. వ్యాధిని స్వస్థపరచుటకు, దెయ్యాన్ని వెళ్ళగొట్టుటకు, చనిపోయిన వారిని సైతం లేపుటకు వారికి దేవుడు అధికారం ఇచ్చాడు. అయితే ఆ శక్తిని వారు ఉపయోగించుకున్నట్టుకు తగినంత విశ్వాసం వారి యొక్క లేకపోయేను. చూడండి, దేవుడు వారికి ఏమిచ్చాడంట? చెప్పాలి. రోగులను స్వస్థపరచుటకు 10వ అధ్యాయం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. చూస్తున్నారు ఇలా, మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగాలని, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చేసాడా? మరి ఆ దెయ్యం పట్టుకున్న తీసుకొచ్చి ఏం చేశారు వీళ్ళు? అమ్మా, నా మాట్లాడబోతున్నాయి. సరకాయలు పైకి ఎత్తండి. కొంత ఏదైనా వాక్యం చెప్తే సార్ మొత్తం దించేస్తారు సరకాయలు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు తన 12 మంది శిష్యులు పిలిచి దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టడానికి, రోగులు స్వస్థపరచడానికి అధికారం ఇచ్చేశాడు. ఇచ్చేసాడా? మరి ఇచ్చేస్తే ఆ దెయ్యం పట్టుకున్న వాడికి కుర్రోడిని తీసుకున్న అతను వచ్చాడా? వస్తే వెళ్ళగొట్టారా? వెళ్ళగొట్టలేదు. అంటే ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టగలిగేంత పరిపూర్ణ విశ్వాసము వాళ్ళు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ఆ పరిపూర్ణ విశ్వాసం పొందుకున్నారంటే మేడ గదిలో పొందుకున్నారంట. వాళ్ళు ఎప్పుడు పొందుకున్నారు? ఆ పరిపూర్ణ విశ్వాసం మేడ గదిలో 10 రోజులు ప్రార్థన చేసిన తర్వాత పరిపూర్ణ పరిశుద్ధాత్మతో నింపబడి పరిపూర్ణ విశ్వాసాన్ని పొందుకున్నారు. ఆమేన్. అప్పటి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా సరే ఆ శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్తున్నాడు. పేతురు ప్రార్థనకి వెళ్తున్నాడు. ఇప్పుడు అతనిలో ఏముంది? పరిపూర్ణ పరిశుద్ధాత్మ
పరిపూర్ణ విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఆ కుంటోడు కనపడ్డాడు, ఆ వెంటనే వైపు పేరు చూశాడంట, వాడికంట నడవాలని ఆశ ఉందంట. అప్పుడు పేతురు అంటున్నాడు, వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినది ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు అధికారం ఉపయోగపడదా లేదా? ఇప్పుడు అధికారం ఉపయోగపడదు. ఎప్పుడు? పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డాక, పరిపూర్ణ విశ్వాసం పొందుకున్నాక వాళ్ళకి ఏం డౌట్ ఏం లేదు. ఇంకా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడు అన్నాడు. దేవుని లేచాడు లేదా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత నీకు పరిపూర్ణ విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వారు బలమైన కార్యాలు చేయగలిగారు. అంతకుముందు వారికి ఆ శక్తి లేదా అంటే ఉంది. వ్యాధిని స్వస్థపరచుడు, దేహాన్ని వెలగొట్టుకు చనిపోయిన వారిని సైతం లేపుడు కూడా వారికి అధికారం ఇచ్చాడు. అయితే ఆ శక్తిని వారు ఉపయోగించుకుంటూ తగినంత విశ్వాసం వారి యొక్క లేకపోయిన. ఆమేన్. యోహాను సువార్త 15:7 వాక్యం అయిపోయింది. ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని మాటలు పేతురులో ఉన్నాయి, దేవుని మాటలు పౌలులో ఉన్నాయి, దేవుని మాటలు పరిశుద్ధ 12 మంది శిష్యుల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఏది ఇష్టమైతే అడిగేశారు. ఓ గుడ్డోడా, నువ్వు లేవడా, నువ్వు నడువా, నువ్వు నడవటం నాకు ఇష్టం, నువ్వు నడువు అన్నాడు. అక్కడ లేచి నడిచాడంట. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం పైన విశ్వాసం ఉంచే కొలది రాను రాను నీవే వాక్యంగా మారిపోతావు. వాక్యమును ధ్యానిస్తున్నప్పుడల్లా మనకు విశ్వాసం కలుగుతూ ఉండాలి. అబ్రహామునకు దేవుని మాట మీద విశ్వాసం ఉన్నది. మరి ఆ యొక్క హాగరును ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే సారా ఒత్తిడి వల్ల. హాగరును ఎందుకు పెళ్లి చేసుకున్నట్ట? సారా ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకున్నాడు తప్ప కావాలని పెళ్లి చేసుకోలేదు. అబ్రహాముకి విశ్వాసం ఉంది, ఎప్పటికైనా దేవుడు నాకు బిడ్డలను ఇస్తాడని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక సారా అవిశ్వాసిగా ఉన్నది. సారా మరి విశ్వాస అయ్యే వరకు గర్భం తెరబడలేదు. దేవుడు చెప్పిన ప్రతి మాటను అబ్రహాము నమ్మాడు. ఏ విషయంలోనూ దేవుని మాటను ఎదురు మాట చెప్పలేదు. దేవుని మాట అబ్రహాము నమ్మాడు కాబట్టి అబ్రహాము క్రియల ద్వారా అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా అనిపించుకున్నాడు. ఈరోజు ఈ వర్తమానం నమ్ముడు ద్వారా మన క్రియల్లో విశ్వాసం కనపడాలి. క్రియలో లేని విశ్వాసం మృతమని బైబిల్ చెప్తుంది. వాక్యాన్ని అందరూ చదువుతారు, వాక్యాన్ని అందరూ వింటారు. ఆమేన్. కానీ వాక్యాన్ని కొందరే నమ్ముతారు. వాక్యాన్ని ఎందరైతే నమ్ముతారో వారికే విశ్వాసం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. సంఘములో విశ్వాసంతో మన సమస్యలు ఉండవు. అవి విశ్వాసులతోనూ అవిశ్వాసులతోనూ వేషధారులతోనే సమస్య. ప్రవక్త అంటున్నాడు, సంఘంలో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు. అయితే సంఘంలో విశ్వాసంతో ఏ సమస్యలు ఉండవంట. ఎందుకంటే వాళ్ళు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటారంట. ఆమేన్. అవిశ్వాసులతోనూ వేషధారులతోనూ సమస్య. వాక్య ప్రత్యక్షత వాళ్ళకు ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యంపై విశ్వాసాన్ని పెంచుకోవడానికి సంఘానికి రావాలి. ఆమేన్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడానికి బైబిల్ చెప్తుంది. ఎప్పుడు మనం దుఃఖపడటం కాదు కానీ, ఆవేశపడటం కాదు కానీ, తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని మీద విశ్వాసం ఉంచాలి, ఓర్పు కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నీకు చివరి క్షణంలో అయినా సరే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిపై విశ్వాసం ఉంచువాడంట సియోను కొండవలే, సియోను కొండవలే వాడు స్థిరముగా ఉంటాడంట. ఎవరు వారిని కదిలించలేడు. ఇదే విశ్వాసము, ఇదే నిజమైన పునాది. ఒక్క విశ్వాసం గురించి చెప్పడానికి ఎలా అయిపోయిందా అమ్మా? హల్లెలూయా. దేవునికి అమ్మా విశ్వాసం బాగా పెరిగిందా? నువ్వే వాడు మరి విశ్వాసం విశ్వాసం ఆకపాడుతుంది. దేవునికి స్తోత్రం. అదేనా ఆ పాట పాడతారు? నేనా అడేసావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పునాది కాడ ఆపే మనం
మరి పునాది కాడ ఆపకపోతే ఏం చేస్తుంది? వెంటనే గోడ కట్టేసరికి ఏమవుతుంది? అది దేవుని స్తోత్రం. ఈ మొక్క అర్థమై ఉంటే వచ్చి వారం చేసి చెప్తుంది. మరి అంతేనా? పునాది వేసి ఏం చేస్తారమ్మా మేస్త్రులు? ఉన్నారు కదా, ఏం చేస్తారు? పునాది వేసి ఏం చేస్తారు? ఆపుతారా? లేకపోతే మళ్ళీ దాని మీద గోడ కట్టితే ఏమవుతుంది? దేవుని స్తోత్రం. మన మా అమ్మ అన్ని చోట్ల అలాగే జరిగిందన్న, అవునా? వచ్చి చెప్పవే దేవుని స్తోత్రం. ఆడ గోడ ఏం చేయాలి? 4 వరుసలు వేసి ఆపాలి. అది ఆగిన తర్వాత మళ్ళీ 4 వరుసలు వేసి వాళ్ళకేంటి టక్కగా అయిపోతుంది వేసేసారంట. వీళ్ళు వేసేసి ఎలాగ వెళ్ళాడు ఇలాగన్నాడు. దేవుని స్తోత్రం. అక్కడ అదృష్టం వల్ల ఎవరు లేరంట అక్కడ కింద. వింటున్నారా? కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నాను? పునాదేశం, పునాది బలంగా ఆరనండి వాళ్ళకి. ఈ వారం ఆరనండి బలంగా. మరి ఇంటికెళ్ళి మీరు ఏం చేయాలి? నీరు తడుతూ ఉండాలి. ఆరనే ఉండంటే అలా చూసారంటే అది మళ్ళీ కొట్టుకుపోతుంది. మీరు ఇంటికెళ్ళిన విశ్వాసానికి ఏం చేయాలి? నీరు పోయాలి. అంటే ఇంటికెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ విశ్వాసం గురించి ఏం వాక్యాలు ఉన్నాయి బైబిల్లో అవన్నీ వారం అంతా ఏం చేయాలి? వాటర్ వేస్తూ ఉండాలి, తడుపుతూ ఉండాలి. బాగా పునాది గట్టిగా వచ్చిందనుకో, ఇంకా రేపు వారం అప్పుడు మళ్ళీ ఇంటికి సర్దుకొని పెడదాం. ఇంక దేవుడికి స్తోత్రం. ఓకేనా? సంతోషం ఉన్నారా? గాడ్ బ్లెస్ యు. దేవుడి మనం దీవించినాక అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పితరుడైన అబ్రహాము విశ్వాసుల తండ్రిగా, ఇసుకయంత విస్తారపు సంతానపు కర్తగా. పితరుడైన అబ్రహాము విశ్వాసుల తండ్రిగా, ఇసుకయంత విస్తారపు సంతానపు కర్తగా. విశాలమైన భూభాగం కలిగిన యజమానిగా, పొందినట్టి ఆ దీవెన మార్పసగుము దేవా. పొందినట్టి ఆ దీవెన మార్పసగుము దేవా. యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా చేయును. నీ పాద సన్నిధిలో నిత్యము లభించెడు నీ దీవెనలు నాకు పరమ ధన్యము. యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా చేయును. నీ పాద సన్నిధిలో నిత్యము లభించెడు నీ దీవెనలే మాకు పరమ ధన్యము. నీ దీవెనలే మాకు పరమ ధన్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మాకు విశ్వాసం దయచేయండి అని ప్రార్థన చేయండి. విశ్వాసము గొప్ప పునాది అని చెప్పి ప్రవక్త చెప్తున్నాడు. ఆ గొప్ప విశ్వాసం మా జీవితంలో నాయన మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి అని చెప్పండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో అలాంటి గొప్ప విశ్వాసం మనం పొందుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. అదే పునాది ఉన్నది పిల్లలు. ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం ఏర్పడాలంటే మొట్టమొదటిగా పునాది విశ్వాసం అంటున్నాడు. ఆ గొప్ప పునాదిని ప్రవక్త ద్వారా ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఆ విశ్వాసం ద్వారా మనం కట్టబడదాం. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. ఇదిగో ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ పిల్లలు ప్రతి వారము కూడా నాయనా ఎంతో విశ్వాసంతో ప్రభా నీ వాక్యాన్ని వినడానికి వస్తున్నాను నాయనా. నిజమే ప్రభా, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో పలికినప్పుడు నేను సంతోషించుదని దావీదు చెప్పాడు ప్రభా. ఎందుకంటే సంతోషము మందిరంలోనే ఉన్నది నాయనా. ఆనందం మందిరంలోనే ఉన్నది ప్రభా. నీ వాక్యం వింటుంటే ఆనందం ప్రభా. నీ వాక్యం వింటుంటే సంతోషం ప్రభా. మా హృదయాలకు నెమ్మది కలుగుతుంది నాయన. కాబట్టి తప్పకుండా మాకు సహాయం చేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం నాయన. మీరే కృప చూపించండి నాయన. వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించండి. ఇదిగో నాయన మాకు పరిపూర్ణ మానవుని స్వరూపం అనే వర్తమానం గత 2 వారాలుగా మేము వింటున్నాం ప్రభా. మరి నాయన నీ చిత్త మధ్య వచ్చే వారం కూడా దాన్ని ధ్యానం చేయడానికి సహాయం చేయండి నాయన. రేపు ఉదయకాల సమయంలో, రేపు రాత్రి, ఎల్లుండి ఉదయం జరిగే 3 కూటాలు కూడా ప్రభా అద్భుతంగా జరిగించండి ఆయన. దైవ సేవకులు నాయన పాస్టర్ జేమ్స్ గారు చెన్నై నుంచి వస్తున్నాను ఆయన. వారిలో నుండి ప్రభా మాతో మాట్లాడినారు. ఏ వాక్యం అయితే మాకు సంఘానికి అవసరమో ఆ వాక్యాన్ని మోసుకొస్తూ ఉండగా పక్షిరాజులు ఎదురు చూస్తున్నాయి నాయన. బలమైన పక్షిరాజు ఆహారం కొరకు ఎదురు చూస్తున్నాయి నాయన. సహాయం చేయండి నాయన. తర్జుమా చేస్తున్న మల్లేష్ గారు జ్ఞాపకం చేసుకోండి. భయపడకుండా నాయన ధైర్యంతో ప్రభా వాక్యపక్షంగా నిలబడడానికి సహాయం చేయండి.
అలాగే సంఘం ప్రభా ఎంతో నైనా మరి విశ్వాసంతో ప్రభా ఈ కోటాల కొరకు ప్రార్థించారు నైనా, నిలబడ్డారు ప్రభా, మంచి సంఘం ఇచ్చావు ప్రభా, అందరి బట్టి నీకు వందనాలు. నిత్యంగా ప్రభా జరుగుతున్న కోటాలను దీవెనకరంగా ఆశీర్వాదం జరిగించండి. అలాగే ప్రభా మేడపాటి లలిత్ గారి యొక్క కుమార్తెనైనా మరిదిగో రేపు ప్రయాణమై మళ్ళీ విదేశాలు వెళ్తుందనైనా సహాయం చేయండి. ఆ సహోదరిని దీవించండి. తన భర్తను, తన బిడ్డల కుటుంబాన్ని అందరూ ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. ఆమె వెళుతున్న ప్రయాణం అంతలో సహాయం చేయండి. అలాగే రేపుగాను తన యొక్క బిడ్డలు కూడా దీవించండి. వారి చదువు విషయాల్లో సహాయం చేయండి. ఆ బిడ్డకు మంచి భవిష్యత్తును అనుగ్రహించండి నాయన. మళ్ళీ లలిత్ గారిని, తన భర్తను, తన కుటుంబాన్ని కూడా దీవించండి. ప్రభా నీకు స్తోత్రాలు నాయన. నిశ్చయముగా ప్రభా నాయన ఇక్కడ ఉన్నటువంటి మరి మేరీ మాత్రం తన యొక్క బిడ్డలను కూడా దీవించండి. వాళ్ళకి మంచి భవిష్యత్తును ఆరోగ్యాలు దయచేయండి. అలాగే ఇక్కడ ఉన్న పురుషులందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఒక్కొక్కరు దీవించండి నాయన, పెంచండి నాయన. జకరియా గారు కూడా ప్రార్థిస్తున్నాం నాయన, ఆయన ఆరోగ్య విషయంలో సాయం చేయండి నాయన. డాక్టర్ పరమోయించిన ప్రభా, మీకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన ముట్టి స్వస్థపరచండి. ఆ దగ్గర నుంచి విడిపించినందుకు అన్నాడు, స్వస్థపరిచినందుకు అన్నాడు. ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా విడిపించండి ప్రభా, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. దేవానికి స్తోత్రాలు. మరి ఇక్కడ అన్నగారు కూడా ఆరోగ్యం తెచ్చేయండి. డాక్టర్ అన్నగారు ముట్టండి. తన భార్య కళ్ళు ఆపరేషన్ చేయించుకున్న స్వస్థపరచండి. పరిపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. బిడ్డలు చదువుకున్న బిడ్డలు ఉన్నారు నాయన, వాళ్ళ చదువు విషయాల్లో సాధించండి. దేవానికి వందనాలు. అలాగే బెనర్జీ అని ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాడు ప్రభా, ఆరోగ్యం దయచేయండి. మౌనిక కూడా ఈరోజు డిశ్చార్జ్ అవుతుంది. ఆ తల్లి బిడ్డలు క్షేమకరంగా ఉంచండి ప్రభా. దేవానికి వందనాలు. అలాగే యవ్వన బిడ్డలు ఉన్నారు నైనా, చదువుకుంటున్నారు నైనా, వాళ్ళకి చదువు విషయాల్లో సాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. అలాగే వివాహాలు కావాల్సిన బిడ్డలు ఉన్నారు నాయన. మరి హానుక్ గారి కొరకు అనేక దినాల నుంచి ప్రార్థించినాం ప్రభా. ఎక్కడైతే నాయన యోగ్యమైన సంబంధం ఉందో ప్రభా, వధువుని ఎక్కడైతే సిద్ధపరిచాం ప్రభా, సంబంధ విషయంలో కార్యం జరిగించండి నాయన. వృద్ధులు ఉన్నారు నైనా, ఓ వృద్ధాప్యంలో ఆదరణ లేని వాళ్ళు ఉన్నారు నైనా, వాళ్ళకి ఆదరణ ఆరోగ్యం శక్తి భావించి నడిపించండి. మహిమకరంగా వాడుకోండి ప్రభా నాయన. నీకు వందనాలు. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు మీరు దీవించమని, విదేశాల్లో ఉన్న మా ప్రశస్త సహోదరులు అందరూ ఆశీర్వదించండి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు వారందరూ కూడా దీవించండి. అలాగే నాయన వల్లూరు నుంచి వచ్చినటువంటి నాయన సిస్టర్ గారిని దీవించండి. తన యొక్క భర్తను, బిడ్డలు కూడా ఆశీర్వదించండి. వాళ్ళ కుమార్తెను, అల్లుడిని, మనవాళ్ళిద్దరిని కూడా దీవించండి నాయన. వారి ఆరోగ్య విషయంలో సాయం చేయండి ప్రభు. దేవానికి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. నా కుమారుడిని, కోడల్ని, మనవరాల్ని, కుమార్తెను, అల్లుడిని, మనవరాల్ని, నాయన నా భార్యని, నా చిన్న కుటుంబాన్ని ప్రభా దేవా మీరు కట్టండి, శ్వాసపరచండి, పరిపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి, సమాధానపరచండి, మీరు ఆకలి సిద్ధపరచండి, సంఘాన్ని బలపరచండి ప్రభా. మీ అద్భుతం ఉండేటువంటి కృప దయచేయమని అయ్యా, ఈ వారం అంతా కాపాడమని ప్రభా. నీ కృపకరమైన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ కోటలో పాల్పొందులు పొందిన మనందరికీ సదా దేవుడితో నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.